శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. సూర్యేన్వారబుధార్య కావ్యశనిరాహుత్పాతనామగ్రహాన్ జ్యోతిశ్చక్ర విభాసితాంజనిమతాం కర్మ ప్రకాశే స్థితాన్ శేషాద్రి ప్రభుదేవ దయయా లబ్ధాధికారాన్ సదా. తస్యానుగ్రహ కాంక్షిణః సురవరాన్ నిత్యం నమస్కుర్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శిష్యోయం మే మహాభాగో హేయో దేయాదివర్జితః ప్రేక్షణీయం మమత్వేన న చ పశ్యతి చక్షుషా నఘ్రాణగ్రాహ్యం దేవేశ న పాతవ్యం న చేతరతి ఇతి బుద్ధ్యా తథా కుర్వన్ సహి యోగి మహాయశాః. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యంలో అష్టాదశ పురాణములు ఆ అద్భుతమైన అచ్యుతుని యొక్క ఆ స్వరూపాన్ని మనకు బోధిస్తాయి. ఆ అచ్యుతులు అప్రమేయులు, అనంతులు, అప్రాకృతమైన దివ్య భవ్య మనోజ్ఞమూర్తి యొక్క ఆ శ్రీమన్నారాయణుని దివ్య విశేషాలను మన మనస్సు అందుకోవాలి అనంటే యజ్ఞము, దానము, తపస్సు వీటి చేత క్షాళితమైనటువంటి బుద్ధి మనస్సు ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహిస్తోంది. అందువల్లనే 18 పురాణాలలో ఒక విశిష్టమైన విజ్ఞాన వికాసానికి మూలమైనదిగా నారద మహాపురాణాన్ని చెప్పారు. దీనిలో తీర్థాల యొక్క మహాత్మ్యం, తిథుల యొక్క ఏకాదశి వ్రత మహాత్మ్యం విశేషంగా చెప్తారు. రుక్మాంగద చరిత్ర చివరలో వస్తారు. అలాగే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశేషం దేవతా ప్రీతికరమైనటువంటిది. అలాగనే ఆ దేవతల యొక్క దివ్య లీలలు కూడా చెప్తారు. సనత్కుమార మహర్షి సనక చతుష్టయంలో మహానుభావుడు ప్రథమ సృష్టిలో ఉన్నటువంటి సనత్కుమార, సనత్సుజాత, సనక సనందన, సనత్కుమార, సనత్సుజాతులలో సనత్సుజాతుల వారు మహాభారతంలో
అద్భుతమైన ఆత్మతత్వాన్ని చెప్తారు. ఇక్కడ సనత్కుమారుల వారు నారద మహర్షికి అనేక విషయాలని చెప్పడం జరుగుతుంది. విశేషించి ఆయా దేవతామూర్తులను ఎలాగ సాక్షాత్కరింపజేసుకోవాలి, దానికి మంత్రము, కవచము, ఉపాసన, ఆయా విశేషాలు ఎలాంటివి ఇవి కూడా చూపించారు. దానిలో భాగంగా హనుమంతుని యొక్క చరిత్రని చూపిస్తారు. ఒకసారి గౌతమ మహర్షి యజ్ఞానికి దేవతలను, దైత్యులను, దానవులను, మహర్షులను అందరినీ పిలిచారట. యజ్ఞము అనేటువంటిది వారికి అవసరం లేకపోయినా లోకక్షేమం కోసం చేస్తారు. యజ్ఞాలు, యాగాదులు, క్రతువులు, ఇష్టులు, ఈ హోమాదులు, వీటి వలన లోకానికి క్షేమం కలుగుతోంది. సకాలంలో వర్షాలు పడుతాయి, పాడి పంటలు అభివృద్ధి అవుతాయి అని ఆ ఋషులు యజ్ఞ ప్రక్రియని వేదం ద్వారా మనకు అందించారు. మహానుభావులు, ధర్మశాస్త్రకర్తలు, వేదాన్ని దర్శించినటువంటి వారు మహర్ష్యాదులు. ఈ మహర్ష్యాదులు భరద్వాజ, అత్రి, అంగీరస, ఈ ఋషులలో మనకు అనేక మంది మహానుభావులు దర్శనమిస్తారు. వారిలో గౌతముడు భారత, భాగవత, రామాయణాదులలో, ముఖ్యంగా రామాయణంలో, భారతంలో కూడా గౌతమ మహర్షి చరిత్ర చాలా విశేషంగా చూపించారు. ఇక్కడ కూడా ఈ నారద మహాపురాణంలో ఒకసారి గౌతమ మహర్షి అందరినీ త్రయంబకాద్రి మీద ఒక యజ్ఞానికి ఆహ్వానించారు. అందరూ భగవద్ ఆరాధన చేశారు. మధ్యాహ్న కాలంలో గౌతమ మహర్షి శంకరుణ్ణి ఆరాధించారు. తెల్లని వస్త్రాలను ధరించి భస్మోద్ధూలిత విగ్రహులై ఆ త్రిపుండ్రాలని ధరించి భార్గవుని నమస్కరించి తాము అందరూ కలిసి కూర్చొని ధ్యాన స్థితిలోకి వెళ్ళారట. భూతశుద్ధి అని అంటారు. ఈ మనం కూర్చున్నటువంటి భూమి అనేక శక్తులకు నిలయం. ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని మనం చేయబోయేటువంటి ఒక పనిని దేవతా సంబంధమైనది, ఒక పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ ఏదైనా చెయ్యాలి అని అంటే భూశుద్ధి ఉండాలి. ఆ భూమిని శుద్ధి చేసుకొని దానికి కూడా కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. కూర్మయంత్రం, ఒక మంత్రం కానీ ఏదైనా జప సిద్ధి కావాలంటే ఆసనం ఉండాలి, దాని మీద కూర్చోవాలి. కూర్మయంత్రం, కూర్మాసనం, ఇలాగ చాలా చెప్పారు. భూసిద్ధి చేసుకున్నారు. మనలో ఉన్నటువంటి భూత పంచకం హృదయంలో ఆకాశం, మహాకాశం అంట, నిర్మలమైనటువంటి దాని మధ్య దీప్తిమయుడైన శుభకరుడైన మహేశ్వరుణ్ణి ధ్యానించారట. అజ్ఞానంతో కూడినటువంటి కర్మసంగతమైన ఆకాశ దీప స్వరూపంగా ఉన్నటువంటి ఈ దేహాన్ని జ్ఞానమనే అగ్నితో కాల్చివేయాలట. ఈ శరీరంలో మనకు ఎడమ కుక్షిలో అంటే ఎడమ పొట్టలో పాప పురుషుడు ఉంటాడు. మనం చేసేటువంటి పాపాలన్నీ ఒక ఆకారాన్ని ధరించి ఎడమ కుక్షిలో ఉంటాయి అని. అప్పుడు కొన్ని బీజాక్షర సంపుటితో ఆచార్యుడు, గురువులు ఉపదేశిస్తారు. దాని ద్వారా ఆ పాప పురుష దాహన భావన ఇలాగా కొన్ని ప్రక్రియలతో పాప పురుషుణ్ణి దహించాలి, పుణ్యస్వరూపుణ్ణి ధ్యానించాలి. మనకు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో కనిపిస్తుంది. ఆయనకేం తెలియదు పాపం. ప్రారంభావస్థలో మహానుభావుడు ఆ గురువు ద్వారా ఉపదేశం పొంది చేస్తూ ఉంటే ఆయనకు విపరీతమైనటువంటి ఆ శరీరం అంతా సెగలు వచ్చేదిట. అది చేయగా, ధ్యానం జపం చేయగా ఆయన శరీరంలో నుంచే ఒక నల్లని కాటుక రంగులో ఒక వ్యక్తి వచ్చాడు. అలాగనే కుడి ప్రక్క నుంచి ఒక పురుషుడు త్రిశూలాన్ని ధరించి వాణ్ణి చంపేస్తాడు. అప్పుడు ఆయనకు ఆ తాప ఉపశమనం కలిగింది.
అంటే మంత్రాత్మకమైనటువంటి శక్తిని ఎలాగా చెయ్యాలి, మనకు సమకాలీక దగ్గరలో ఉన్నటువంటి మహానుభావుల చరిత్రలు, మహాత్ముల చరిత్రలు చూస్తే తెలుస్తుంది. ఈ పాప పురుష దహనం అంటే ప్లావనం, అర్చన చెయ్యాలి, భగవద్ ఆరాధన చెయ్యాలి అంటే మన శరీరం పవిత్రం కావాలి, మనస్సు శుద్ధం కావాలి. అందుకు చాలా ప్రక్రియలు మనకు శాస్త్రాలు, ఆగమ శాస్త్రం కానీ, తంత్రశాస్త్రం కానీ, యోగ శాస్త్రం కానీ ఇవన్నీ చెప్తున్నాయి. ఈ శుద్ధులు చేసుకొని ధ్యానం చెయ్యాలి. అహంతత్వాన్ని దహించి వాయువుని అన్నిటినీ కూడా తొలగించి కాల్చివేయాలి. ఆ భూతత్వం, అగ్నితత్వం, జలతత్వం ఇవన్నిటినీ తొలగించి ఆ గుణాన్ని కూడా పోగొట్టి దేహాన్ని కూడా కాల్చివేసినట్టుగా భావన చేయాలట. ఇదంతా మంత్రాత్మకంగా జీవుని జ్ఞానవన్హి చేత దహించి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి భగవద్గీత భస్మసాత్ కురుతే అర్జున. ఇలాగా జీవుని అజ్ఞానాన్ని తొలగించాలి. అక్కడ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం అగ్ని యొక్క ఆ చివరి భాగం శిఖలు అంటారు, దాన్ని జ్వాలామాలికలు. తస్యా శిఖాయ అని ఆ స్వరూపాన్ని చక్కగా శిఖామధ్యగతుడు ఆనందరస నిర్భరుడైన ఆ మహావిష్ణువుని, నిష్పన్న చంద్రకిరణ సంకాస కిరణుడైనటువంటి శివుడిని, శివాంగోత్పన్నములైన అమృత ద్రవ సంయుతములైన కిరణముల చేత సుశీతములైనటువంటి చంద్రరశ్మిలాగా ఈ హృదయంలో అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం వీటిల్ని భావనామయం చేతనే ధ్యానం చేసి వాటి మధ్య పద్మం, ఆ పద్మం మీద సుఖాసీనుడైనటువంటి మన ఇష్ట దైవాన్ని ధ్యానించమని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రశాంతంగా ప్రసరించబడిన గొప్ప ధారల చేత దట్టమైనటువంటి ప్రవాహంతో ప్లావితం చేయబడిన ఈ స్థితులని ధ్యానం చేయాలట. భూతశుద్ధి చేసి క్రియార్హుడైనటువంటి మానవుడు శుద్ధుడైతే అప్పుడు భగవద్ ఆరాధన చేయటానికి, ఆ భగవన్ మంత్రాన్ని జపించడానికి యోగ్యుడవుతాడు. ఉరికిన జపమాలు ఉంచుకొని ఏదో చేయటం మంచిదే, కానీ ఒకచోట స్థిరంగా స్థిర సుఖమాసనం అని పతంజలి స్థిరంగా కూర్చొని మనస్సుని ప్రపంచం వైపు ఓనివ్వకుండా వెనక్కి మరల్చి ఒకే స్థానంలో నిలిపి దానినే మనకు మహానుభావులు శుభాశ్రయము అని పతంజలి అంటారు. ఆ భగవద్ రూపాన్ని చక్కగా ధ్యానం చెయ్యాలి. ఇలాగా చేస్తే సమస్త పాప విముక్తుడవుతాడు. అలాగా ధ్యానించి ఒక హృదయంలో దీపాన్ని, ఆ దీప మధ్యలో తన ఇష్టదైవాన్ని చక్కగా ధ్యానించి అర్చించాలి అవ్యయుడి. ఇలాగా వీరంతా శంకరుణ్ణి అర్చించారట. స్నానాది ఉపచారాలు చేసి స్వర్ణమయమైనటువంటి ఆ పీఠం మీద వస్త్రాచ్ఛన్నమైన పీఠాలు ఏర్పరిచి ఇలాగ సాధకులు అలాగ అర్చన చేసి ధూప దీపాదులను ఉపహారాలు సమర్పించి నృత్య గీత వాద్యాదులతో ఆ స్వామి యొక్క అర్చన చెయ్యాలి. మనస్సు ద్వారా అయినా, మానసికంగా అయినా, భౌతికంగా అయినా. ఇక్కడ వీరంతా ఇలాగ చేస్తూ ఉంటే ఈ వచ్చిన మహర్షులంతా కూడా మహానుభావులు. వారంతా ఇంకా చాలా విస్తృతంగా వర్ణన చేశారు. అది మనకు అందేది కాదు. అంటే మనం నిత్య జీవితంలో అంతగా దాన్ని చేసేవారు ఉన్నారు, సాధకులు ఉన్నారు. ప్రాథమికంగా ఏమిటి, మనం ఒక చోట స్థిరంగా కూర్చొని పద్మాసనమో, భద్రాసనమో, ముక్తాసనమో, బ్రాహ్మ్యాసనం
ఇవి ఒక 5-6 చెప్పారు ధ్యానానికి. అప్పుడు స్థిరంగా ఈ శరీరం వంగకుండా, వెన్నెముకని వంచకుండా, భ్రూమధ్య స్థానంలో అంటే 2 కనుబొమల మధ్య ఆ పరమాత్మ స్వరూపాన్ని, లేదా హృదయ మధ్యలో ఈ 2 స్థానాలు చెప్పారు. ధ్యానం చెయ్యాలి. అందుకు మనం అంతటి సామర్థ్యం లేదు కాబట్టే బాహ్యంగా ఒక రూపం, ఆ రూపాన్ని ధ్యానించడం, అర్చన చేయడం, అర్ఘ్యపాద్య ఆచమనీయాది ఉపచారములు 6, 4, 8, 12, 108 సహస్ర ఉపచారాల దాకా చెప్పారు శాస్త్ర. అంటే ఇవన్నీ ఎందుకు అనంటే మన మనస్సు ప్రాపంచికమైనటువంటి ఆలోచనల నుంచి పరమాత్మ వైపు మరలాలి. ఇలాగ చేశారు. ఆ సమయంలో గౌతమ మహర్షి శిష్యులు ఒకడు ఉన్నాడు, శంకరాత్మ. చాలా గొప్పవాడాయి. ఈ స్థితులన్నీ దాటినటువంటి వాడు. ఉన్మత్త వేషం అంటే పిచ్చివాడిలాగా ఉన్నాడు. వస్త్రాలు వస్త్రవిహీనంగా నగ్నంగా ఉన్నారు. దిగంబరుడు. అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ వేషధారి. ఒక చోట చండాలుడుగా ఉంటాడు, ఒక చోట శూద్రుడిగా కనిపిస్తాడు, ఒక చోట యోగిగా ఏడుస్తాడు, వింటాడు, పడతాడు, లేస్తాడు. శివజ్ఞానైక సంపన్నుడు, పరమానంద నిర్భరుడు. ఆయన ఆ భోజన సమయంలో వచ్చాడు. చాలా చిత్రమైనది. మహానుభావులని మనం గుర్తించడానికి తగిన యోగ్యత ఉండాలి. దాదాపు 90 ఏళ్ల క్రితం 1934 పాల్ బ్రంటన్ అనేటువంటి వాడు మన దేశానికి వచ్చి సీక్రెట్ సిర్చి ఇండియా అంటే రహస్య భారతదేశంలో నా అన్వేషణ అని ఒక పుస్తకం రాశాడు. ఆనాడు ఎలా ఉండేది? 90 ఏళ్ల క్రితం భారతదేశం అంటే అంతా సాధువులు, సన్యాసులు, ఫకీర్లు, లేదా ఇంకేదో చిత్ర విచిత్రంగా నడుస్తారు. వీళ్ళు అసలు మనుషులే కాదనే స్థితిలో ఉన్నది ఇతర దేశాల దృష్టిలో. అలాంటిది ఆయన వచ్చి కాదు ఇది మాత్రమే కాదు, ఇక్కడ అనేక మంది మహానుభావులు ఉన్నారు అని ఆయన పరిశోధన, పెద్ద జర్నలిస్ట్ ఆయన, పరిశోధన చేసే ఆయనకు తటస్థపడినవాడు. తాలు తప్ప అంతా వదిలేసి నిజమైనటువంటి యోగులు ఉన్నారా అని పరిశోధనాత్మకంగా తిరిగి రమణ మహర్షి దగ్గర చేరారు. సరే, ఆయన అనుభవాలు రాశారు. అది చూస్తే తెలుస్తుంది ఈనాటి కూడా మన దేశ పరిస్థితి 90 ఏళ్ల నాడు ఎలాంటి వారు మహానుభావులు ఉండేటువంటి వారు అనేటువంటిది. ఎక్కువగా ఈ చిత్ర విచిత్రమైన వేషాలు, మాయగాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అందరినీ ఎవరిని పడితే వాడిని మనం యోగులో అవధూతలో అని అక్కడి గుడలు లేని వాళ్ళంతా యోగులు కాదు, అవధూతలు కాదు. వారి సాన్నిధ్యంలో మనకు ఒక అపూర్వమైనటువంటి ఆనందం, ప్రశాంత చిత్తం ఏర్పడుతోంది వారు మహాత్ములంటే. కనుక ఈయన కూడా అంటే వారికి వర్ణ ఆశ్రమ ఆ విధి నిషేధ స్థితులేవి ఉండవు. ఆ స్థితికి వెళ్ళటానికి అనేక జన్మల్లో వాడు చేసినటువంటి జప ధ్యాన ఆ సంతత చింతనల యొక్క ప్రభావం, ఫలం అది అందరికీ కాదు. దిగంబరంగా ఇలాగా రకరకాల స్వరూపాలతో. అందుకనే మహానుభావులు సామాన్యుల దగ్గరకు వారు అందుబాటులోకి రారు. వారు వస్తే మనం వారిని అంతా వేధిస్తాం, అది ఇది. అందుకని వారు పిచ్చివారిలాగా దిగంబరంగా వ్యర్థమైన వారిలాగా కనిపిస్తారు. ఇలాగ ఒకచోట తాపసిగా గర్జిస్తాడు, గంతులేస్తున్నాడు, నృత్యం చేస్తాడు, స్తోత్రం చేస్తాడు, గానం చేస్తాడు, ఏడుస్తాడు, వింటాడు, పడతాడు, లేస్తాడు. శివజ్ఞానైక సంపన్నుడు, పరమానంద నిర్భరుడు. సముద్రం ఏ విధంగా అయితే బాహ్యంగా పెద్ద పెద్ద తరంగాలతో కనిపిస్తుంది, కానీ చాలా లోపలకు వెళితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సముద్రంలో ఆ బాగా వెళ్ళే వారిని అడిగితే చెప్తారు. అలాగా మహాత్ముల యొక్క బాహ్యమైనటువంటి స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ అంతరంగం పరమ ప్రశాంతంగా.
కాబట్టి మనకు లోపల బయట ఎప్పుడు టెన్షనే, ఉద్వేగమే. ఇది శమించాలి. మనస్సు యొక్క స్థితిలోనే మనం అంతా ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. ఈ మనస్సు అనేది ఎప్పుడు ఉద్వేగాన్ని కలిగిస్తారు. ఉత్తేజకరమైనటువంటి ఆహార విహారాలలో మనకొక నియతి లేకపోవడం వలన ఏ ఆహారం రాజసికమైనది, ఏ ఆహారం తామసికమైనది, ఏ ఆహారం సాత్వికమైనది భగవద్గీత చూస్తే తెలుస్తుంది. మనం ఏమి తినాలో ఏమి తినకూడదో, ఎలాగా ఉంటే మనం మనస్సు చాపల్యం లేకుండా ఉంటుందో అది కూడా చెప్పారు మహానుభావులు. మనం భగవద్గీతలోనే అన్నీ చూడవచ్చు. కనుక ఈ పరమానంద నిర్భరుడట. భాష్యంగా ఉన్మత్త వేషం, గంతులు వేయటం, చాలా ఉద్వేగంగా ఉన్నట్టున్నాడు. కానీ ఆ ముఖంలో పరమానందమైన స్థితి కనిపిస్తుందట. సరిగ్గా ఆహారం తీసుకునే సమయంలో వచ్చాడు. గురువుగారి చెయ్యి పట్టుకొని స్వయంగా తిన్నాడు. ఇంకొక గృహం చేరాడు. అక్కడ మూత్రోత్సర్జన చేశాడు. అంటే ఇది శుచి, ఇది అశుచి అనేది ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఉండదు. మనం త్రైలింగ స్వామి చరిత్రలో చూస్తే చాలా అద్భుతం. వారి యొక్క ఆ దాన్ని పట్టుకోవటం మన వాళ్ళక. అలాగా తిరుగుతూ ఒక పీఠం మీద గురువు గారిని కూర్చోబెట్టాడు, భోజనం చేయించాడు. గౌతమ మహర్షి కూడా ఆయన పాత్రలోనే తిన్నాడు. మనం తినకూడదు. ఒకరి పాత్రలో ఒక ఉత్తిష్టం అవుతోందన్న. ఉత్తిష్టం అంటే ఎంగిలి అని. ఎంగిలి అని అంటే తింటుంటే దాంట్లో తినటమే కాదు, ఒకే పాత్రలోని ఆహారాన్ని వాళ్ళు ఒకరు తీసుకున్నారనుకోండి, తక్కినది ఉత్తిష్టం క్రిందనే లెక్క. అంటే ఎంగిలి చేయక్కర్లేదు. అది మహానుభావుల. అందుకనే వారికి మొట్టమొదటిగా యోగ్యులైన ఉత్తములకు మనం ఏదైనా పదార్థాలు తీసుకెళ్తే వారికి ఇవ్వటం కాదు, అలాగ ఇస్తే చూపిస్తే ఆ పాత్రని వారే తీసుకుంటారు. తక్కినది ప్రసాదం, అనుగ్రహం అని. అది కూడా మనకు సంప్రదాయంలో చూపిస్తారు మహానుభావుల విషయం. సరే, ఈ స్థాయి దాటిన వారు కదా. ఈ శంకరాత్మ మనస్సుని తెలుసుకోవడం కోసం గౌతమ మహర్షి భార్య అహల్య ఆయన పిలిచి ఒకసారి ఆహారం పెట్టింది. గురుపత్ని ఆజ్ఞను విని ఏ భేదం లేకుండా తీసుకున్నాడు. నీరుని త్రాగాడు, అగ్నిని కూడా తాగాడు, నిప్పును కూడా త్రాగేశాడు. అది ఆ గొప్ప స్థితి అన్నమాట. ముళ్ళను అన్నంలాగా తిన్నాడు, ఎప్పటిలాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ అన్నం తిన్నాడు. తర్వాత ఆ మహర్షుల యొక్క ఆ కన్యలు, ముని కన్యలు ఉంటే వారిచ్చే భోజనాన్ని తిన్నాడు. అంటే ఏంటన్నమాట, ఒక్కొక్కసారి రోజుల తరబడి ఆహారం లేకుండా ఉండగలరు, ఒకేసారి ఇన్ని రోజుల ఆహారం కూడా తీసుకోగలరు. వారి యొక్క ఆ అంటే ఆ లోపల అగ్నిని జ్వలింపచేయగలరు, వైశ్వానరాగ్ని. ఆ భీముడికి అలాగ ఎంత ఆహారం తీసుకున్నా, మామూలుగా మనం భీముడు అంటే ఓ పెద్ద భీకరాకార పెద్ద పొట్ట ఇవన్నీ కాదు. ఎంత ఆహారం తీసుకున్నా జీర్ణమయ్యే శక్తి భీముడికి ఉన్నది. బండెడు ఆహారం తీసుకున్నట్టుగా వస్తుంది కదా. ఉల్కాము అనే అగ్ని ఉన్నది, అందుకనే ఉలుకోదరుడు అని అన్నాడు. ఆ జీర్ణశక్తి. కనుక ఒక్కసారి ఆహారం తీసుకుంటే మళ్ళా ఒక రోజు, వారం రోజుల దాకా కూడా ఆహారం తీసుకోని వారిని నేను కూడా చూశాను. కనుక అలాగా ఆయన ఆహారం తీసుకున్నాడు. అందరు ఇచ్చేటువంటిది రాళ్ళను, నీటిని, ఆవు పేడను, బురదను, ఆ కట్టెలను అన్నీ తిన్నాడట. సంతోషంతో అందరూ వీడి హీనులు అనుకునేటువంటి వారి ఆకారము దర్శింపజేశాడు. సర్వోత్తముడు అని బ్రాహ్మణుడు, వేదాధ్యయన అందరూ బ్రాహ్మణుల్లో ఒకే స్థితి కాదు, వేదాధ్యయన సంపన్నుడు. దానిలో గ్రేడ్లు ఉన్నాయి. వేదం చదివినవాడు, దానికంటే కూడా ఇంకా యజ్ఞయాగాదులు చేసేవాడు, దానికంటే కూడా తపస్సు చేసేవాడు, దానికంటే ఇంకా పై స్థాయి ఆ పరమాత్మ తత్వాన్ని
చక్కగా అవగాహన చేసుకొని ఆ ధ్యానాది స్థితిలోని పొందినటువంటి వాడు. అంటే ఇది ఒక ఆదర్శం, ఒక నమూనా. బ్రాహ్మణత్వం అనేటువంటిది ఆ బ్రహ్మతత్వాన్ని పూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి వాడు. దానికి యజ్ఞము, దానము, తపస్సు ఈ కర్మల చేత శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని చక్కగా పవిత్రీకరించుకొని పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి యోగ్యమైన స్థితిని పొందటానికి సాధన చేసేవాడు. ఇవన్నీ దాటినటువంటి వాని స్థితి ఇది అన్నమాట. ఇలాగా ఒకసారి బాగా జీర్ణమైన పాదరక్షలు చేతిలో పట్టుకొని అరుస్తూ నృత్యం చేస్తూ చండాల వేషంతో వృషపర్వ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన మధ్య గంతులు వేస్తూ వస్త్రాలన్నీ లాగిపారేశాడు, తీసేశాడు. ఇది వీడెవడో పిచ్చివాడు అనుకున్నాడు మహారాజు. ఆయన్ని బాధించాడట, శిరస్సు ఖండించాడు, అంటే ఆ తల నరికి వేశాడు. అంటే ఆ పొగరన్నమాట. వీడెవడో పిచ్చివాడు అంటే గ్రహించే శక్తి లేదు కదా అని ఇలాగ చేస్తూ ఉంటే చరాచర ప్రపంచం అంతా కదిలిపోయి మునుల యొక్క మనస్సులు కూడా కలతబడ్డాయిట. గౌతముడికి మహాశోకం కలిగింది. దుఃఖాన్ని ఆయన ఆపుకోలేక కన్నీరు కార్చాడు. నాకు ప్రాణాధికుడు, సర్వకాలాలలో శివయోగి అలాంటి వాడిని చంపాడు, ఇక నేను ఉండటం అనవసరం. ఎలాగైతే కుమారుడైనటువంటి వాడు తన కుమారుడు ఎవరో కాదు తానే, అందుకనే భార్యకు జాయ అని పేరు. తానే ఆత్మావై పుత్రనామాసి అని తానే భార్య ద్వారా మరలా కుమార రూపంలో వచ్చాడు. అందుకనే కొడుకుని చూస్తే తండ్రికి ఎక్కడి లేని ప్రేమ, ఎంత కష్టపడ్డా కూడా మళ్ళా ఇంటికి వచ్చేసరికి కొడుకును చూసేసరికి వాడికి ఆ శ్రమంతా పోతుంది. పుత్రగాత్ర పరిష్వంగ సుఖం అన్నాడు మహాభారతంలో శకుంతలోపాఖ్యానంలో. వీడేనయ్యా నీ కుమారుడు అంటే నాకు తెలియదు పొమ్మన్నాడు. మగవాడి బుద్ధి అలాంటిదే. అంటే అప్పుడు ఈ కుమారుణ్ణి నీవు కౌగలించుకో, ఆ పుత్రగాత్ర పరిష్వంగ సుఖాన్ని అనుభవించి నీకు కుమారుడైతే ఎంత ప్రేమ, ఎంత ఆనందం కలుగుతోంది అని అక్కడ చాలా విశేషంగా ధర్మచర్చ చేస్తోంది శకుంతల. మహాభారతం చూస్తే తెలుస్తుంది. అలాగనే శిష్యుడు కూడా గురువు గారికి అంతే. కుమారుడి కంటే కూడా గురువు శిష్యుడిని ప్రేమిస్తాడు. మా గురువుగారు మహానుభావులు, వారు అలాగనే ప్రేమించారు, అభిమానించారు, విద్యని చెప్పారు. వారి వల్లనే ఈ స్థితి. జ్ఞానాన్ని ప్రబోధిస్తారు. మనలో ఉన్నటువంటి తాలు తప్ప తీసివేసి యోగ్యుడిగా తీర్చిదిద్దుతాడు. ఒక శిల్పి ఏ విధంగా అయితే శిల్పాన్ని తయారు చేయటానికి, అందరూ నమస్కరింపజేసేట్లుగా చేయటానికి వ్యర్థమైనదాన్ని తీసి ఒక ఆకృతిని తయారు చేస్తారో గురువు కూడా అంతే. మనలో రాజసికమైన, తామసికమైన అన్ని దుర్భావాలు తొలగించి సాత్వికమైనటువంటి జ్ఞాన వికాసాన్ని కలిగిస్తాడు. అందువలన శిష్య రూపంలో ఉండేది నేనే కదా, అయ్యో ఇలాగైంది, ఇలాంటి స్థితిలో నేనుండి మాత్రం ఏం ప్రయోజనం, నాకు కూడా ఈ శరీరాన్ని వదిలివేయాలనిపిస్తోంది అంటాడు. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు అంటాడు, శంకర ప్రియుడైన ఇతన్ని నేను బ్రతికిస్తాను, మీరెందుకు శరీర త్యాగం చేయడం, నా తపోబలం చూడండి. ఇలా అంటూ ఉండగానే గౌతమ మహర్షి తన శిష్యుడి యొక్క స్థితిని చూసి తాను శరీరాన్ని వదిలేడు. అక్కడ ఉన్నటువంటి ప్రహ్లాదాది దైత్యరాజులు, దేవతలు, రాజులు అందరూ కూడా, బ్రాహ్మణులు అంతా మరణించారు. అహల్య శోకతప్త అయిపోయి ఏడ్చింది. అప్పుడు వీరభద్రుడు చూసి, గౌతముడి చేత పూజించబడిన ఆయన చూసి కోపించాడు. ఇది చాలా కష్టం అన్నాడు. శిష్యోయం మే మహాభాగో హేయాదేయాది వర్జిత ప్రేక్షణీయం మమత్వేన నచ పశ్యతి చక్షుషా. వెంటనే ఇదంతా మహేశ్వరుడికి చెప్పాడు.
మందరాచలానికి వెళ్ళి నమస్కరించి చెబితే అక్కడే ఉన్నాడు బ్రహ్మగారు ఉన్నాడు, మహావిష్ణువు కూడా ఉన్నాడు. పరమశివుడు అంటాడు విష్ణువుని చూసి, మహానుభావ, నేను వరప్రదుడనని తెలిసి నా భక్తులు సాహసం చేశారు. మహావిష్ణు అక్కడికి వెళ్ళి వారు చేసినటువంటి ఈ స్థితిని చూడాలి అని వృషభారోహణం, ఆ వృషభ వాహనాన్ని అధిరోహించి వాయుదేవుడు చామరాలు వీస్తూ ఉంటే సువేషుడైన నందికేశ్వరుడు ఛత్రాన్ని పడితే ఇతరులు ధరించడాన్ని శ్వేత హేమ దండాన్ని ధరిస్తే ఆ మహేశ్వరుడు ఆయన సరే అంటే మహావిష్ణువు ఆయన కూడా గరుడ వాహనాన్ని అధిరోహించాడు. అరక్త నీల ఛత్రాల చేత కౌస్తుభ శ్రీవత్సం చేత శోభించాడు. బ్రహ్మగారు కూడా హంసవాహనారూఢుడయ్యాడు. బ్రహ్మ ఇంద్రగోప ప్రభాకర ఛత్రంతో శోభించాడు. ఇంద్రాది దేవతలంతా వారి వారి వాహనాలు అధిరోహించారు. అందరూ కూడా గౌతమాశ్రమం చేరారు. చూడండి, ఆ మహర్షులు ఎంతటి మహనీయులో, వారి కోసం దేవతా శ్రేష్ఠులంతా కదలి వచ్చారు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పరమాద్భుతాన్ని చూశారు. అప్పుడు ఆ శంకరుల వారు పరమశివుడు తన వామనేత్ర నిరీక్షణ చేత, అంటే ఆ ఎడమ కంటి చూపుతోనే ఈ మరణించిన గౌతముని జీవింపచేశాడు, బ్రతికించాడు. నాయనా, నీ మీద నాకు చాలా ప్రేమ కలిగిందయ్యా. స్వభక్తం జీవయామాస వామకోణ నిరక్షణాత్ శంకరో గౌతమం ప్రాహ తుష్టోహంతే వరం శృణు. చాలా చిత్రంగా ఉంటుంది పురాణ వాన్మయం. అది సాంకేతికమైనది, ప్రతిదానికి కూడా ఒక అంతరార్థం కూడా ఉంటుంది. కేవలం అదే కాదు, బాహ్యమైనటువంటి గాథారూపంలో వారు ఏం చెప్పదలిచారనేది కూడా అది మనం పట్టుకోవాలి. నీ విషయంలో నేను చాలా సంతోషించాను ఆయన, నీకు వరం ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే గౌతముల వారు అన్నాడు, నా విషయంలో మహాశివభక్తుడు ఆయన గౌతమ మహర్షి, నాకు ఒక వరాన్ని ఇవ్వాలి అనుకుంటే నిన్ను ఆరాధించేటువంటి సామర్థ్యాన్ని నాకెప్పుడు కలిగించు. భక్తుడు భగవంతుని ఏం కోరాలి? నిన్ను సేవించే భాగ్యం నాకు ఎప్పుడు కలిగించవయ్యా, ఇది కోరాలి. ఇతరమైనటువంటి అన్నీ ఆయన ఇస్తాడు. ఏం వచ్చినా రాకపోయినా నిరంతరం ఎండగాని వానగాని ఏమైనా కానీ కొండల రాయుడే మా కులదైవము అన్నాడు అన్నమాచార్య స్వామి. కనుక అలాగా ఆ భక్తుడైనటువంటి వాడు ఏకాగ్ర చిత్తంతో తన ఇష్టదైవాన్ని నిరంతరం స్మరిస్తాడు, కీర్తిస్తాడు, జపిస్తాడు, స్మరిస్తాడు, తపిస్తాడు ఆయన కోసం. ఇంకొక వరాన్ని ఇస్తాను, ఇతడు నా శిష్యుడు. మహానుభావ గౌతముల వారు అంటున్నాడు ఇంకొక వరాన్ని కూడా, ఇతడు మా శిష్యుడు, మహానుభావుడు, హేయ అజేయాది వర్జితుడు. ఇది చాలా గొప్పది, ఇది పనికి ఇలా ఈ వ్యవస్థ ఏమీ ఆయన చేయడు. మనకు చాలా ఇది గొప్పది. రత్నాన్ని చూస్తే, బంగారం చూస్తే ఇది నాకు చాలా ఇష్టం, ఇప్పుడు అసలే చాలా రేట్లో ఉన్నది, ఇచ్చేసేయనుక. ఇంకొకటి వ్యర్థమైనది చూపిస్తే ఇది నాకు అక్కర్లేదు, నీ దగ్గరే ఉంచుకో అంటాం. అంటే ఏది తీసుకోవాలి, ఏది అక్కర్లేదు, ఏది వ్యర్థమైనది, దీని గురించి మనకు ఒక మనస్సులో ఒక దృష్టి ఉన్నది. మహానుభావులకు సమలోష్టాస్మ కాంచన, వారికి మట్టి, వెడ్డ, రాగి, అంటే భూమి నుంచి భూ వికారమైనదే రత్నమైన బంగారమైన ఈ ఖనిజాలన్నీ కదా. భూమికి మట్టికి దానికి ఏమిటి వ్యత్యాసం అని ఆ దృష్టితో చూస్తారు వారు. కాబట్టి ఎవరిని కూడా ద్వేషించడు. ఉన్మత్త వికారం చేత శంకరాత్మ అనే పేరు కలిగినటువంటి వాడు, ఎవరిని హింసించకూడదు. కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మహానుభావ నీవు బ్రతికించు అన్నాడు. మహానుభావులు ఎప్పుడూ కూడా తమ కోసం వారు ఆరాటపడరు. రామాయణంలో రామచంద్రమూర్తి యుద్ధం అయిపోయింది, విజయం కలిగింది,
ఆ పుష్పక విమానంలో తిరిగి వస్తున్నారు. గురువుగారు భరద్వాజ మహర్షి దగ్గర దిగాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఆతిథ్యం తీసుకున్నాడు, వచ్చేటప్పుడు కూడా ఆతిథ్యం తీసుకున్నాడు. నీకు ఒక వరాన్ని ఇస్తానన్నాడు. అంటే ఆయన ఏం కోరాడు అని అంటే, ఇక్కడ నుంచి నా వెంట వచ్చేటువంటి వానర వీరులందరికీ కూడా అయోధ్య దాకా వెళితే ఆ దారి అంతా కూడా ఫల పుష్పాలతో పండ్లతో చక్కగా వారికి ఆహారం సమృద్ధిగా లభ్యమయ్యేట్లుగా వరాన్ని ఆయన ఇది కోరలే. ఇది చాలా ఇక్కడ కూడా ఆయన అంతే మహాయోగి యశస్వి అంటే సంతోషించి తన అంశే అయినటువంటి వాయువు చేత శంకరాత్ముని దేహాన్ని ఆవేశించారట. ఇది అంటే ఈయన ఎవరో కాదు, హనుమంతుడు. తన అంశ చేత వాయుదేవత స్వరూపంగా ఆయన శరీరంలో ఈయన ఆవేశించాడు. కాబట్టి ఇక్కడ హరిరూపుడు వాయుపుత్రుడుగా కపిశ్రేష్ఠుడయ్యాడు. సాక్షాత్ విష్ణువు పరమశివుడు అని పిలువబడేటువంటి వాడు కల్పాంతం వరకు కోరిన రూపాన్ని ధరిస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారం రామభక్తుడవుతాడు, పూజిత విగ్రహుడవుతాడు, అనేక కల్పాలు ప్రీతమానసులవుతాడు. నీవు చేసిన ఈ గృహం సుప్రతిష్ఠితంగా ఉంటుంది, ప్రతినిత్యం అన్ని రూపాలతో క్షణకాలం ఆదరంతో ఉండగలను అని ఇలాగా చెప్పడం జరుగుతోంది. ఆ విశేషాలు మళ్ళా ఏం జరిగాయి, చాలా విచిత్రమైనటువంటి గాథలతో ఉండేటువంటి నారద పురాణంలో హనుమంతుని యొక్క చరిత్ర చాలా చిత్రమైనది. అనేక పురాణాల్లో అనేక గాథల రూపంలో ఉన్నది. సమీర కుమార విజయమని తిమ్మనారుడని ఆయన ఆంధ్ర భాషలో దాదాపు 200-300 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక కావ్యం రాస్తారు. ఈ అనేక పురాణాల నుంచి సంగ్రహించి, సరే ఎలాగ చాలామంది చేశారు. విశేషాలు కూడా మనం సాధ్యమైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవా. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరి 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.
నా